మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలిస్తారు. మిథున రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు జన్మరాశిలో, తర్వాత జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ధనస్థానంలోకి గురువు ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 తేదీ నుండి గురువు సంవత్సరం చివరి వరకు సింహరాశిలో ఉంటారు, తృతీయ స్థానంలోకి. అదేవిధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. జూన్ 2వ తేదీ నుండి గురువు ధనస్థానంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో కుటుంబ సంపద పెరుగుతుంది, ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి, స్థిరాస్తులు వివాదాలు కొలిక్కి వస్తాయి, అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు, నూతన పెట్టుబడులు పెడతారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాక్శుద్ధి పెరుగుతుంది, మీ మాట తీరు మెరుగుపడుతుంది, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. రాహు 9వ స్థానం, కేతు 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వల్ల మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయి. ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. సహోదరి మధ్య మాత్రం కొంత అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. రాహు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల అదృష్టం అనేది ఆకస్మికంగా కలిసి వస్తుంది. విదేశీ విద్య కోసం, విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని మీనరాశిలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానం అనేది వృత్తి స్థానం కాబట్టి పై అధికారులు మీ కృషిని, మీ సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు తన స్థానంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలకు ఎటువంటి లోటు ఉండదు, ఖర్చులు అదుపులో ఉంటాయి. రాహు 9వ ఇంట్లో నుండి రాహు దృష్టి 11వ స్థానంపై ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించని పెద్ద మొత్తంలో ధనం కానీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఈ మిథున రాశి వారికి తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అనుకూలంగా అవుతుంది. విదేశీ సంబంధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది, లేదా ఇక్కడ దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం చేయగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యలో, పోటీ పరీక్షలో, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విద్యాపరంగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి స్థిర నివాసం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వైవాహిక సంబంధమైన విషయ వ్యవహారాలు చూసుకున్నట్లయితే శని దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం ఏమిటంటే దశమ స్థానం అనేది వృత్తి సంబంధించింది కాబట్టి జీవిత భాగస్వాములతోటి లేదా వ్యాపార భాగస్వాములతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. గురుగ్రహ ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం పెరుగుతుంది. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు అనేది ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు మరియు కేతు ఎక్కువగా యోగిస్తున్నారు. రాహువు కూడా యోగిస్తారు. గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి ద్వితీయంలోకి అడుగు పెడతారో అప్పుడు మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనం అధికంగా సంపాదించగలుగుతారు. చిక్కులో ఉన్న భూ సంబంధించిన వ్యవహారాలు ఓ కొలికి రావడం చాలా బాగుందని చెప్పచ్చు. మిథున రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పచ్చు. ప్రథమార్థంలో కొంత భాగం బాగుంటే ద్వితీయార్థంలో చాలా బాగుందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాల్ని కనిపెడతారు. పార్ట్ టైం జాబులు చేయడం కానీ, అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే భావన ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఎప్పటి నుంచో వ్యాపారం ప్రారంభించాలి, భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఈ కుట్టు మిషన్ వ్యాపారం ఉన్న వారికి, మిల్లు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, రైతులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. పాల ఉత్పత్తి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య రంగంలో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళా రంగాల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గడిచిన కొన్ని 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ధనాదాయం పెరుగుతుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా విషయం ఏంటంటే కష్టం తగిన గుర్తింపు లభిస్తుంది. మనం ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదన్న భావన ఏదైతే ఉందో అది సంవత్సరం గుర్తింపు అనేది లభిస్తుంది. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది, గుర్తింప, ధనమా అనేది. అయితే కొంతమంది ధనం చూస్తారు, కొంతమంది గుర్తింపుని చూస్తారు. ఎవరైతే గుర్తింపుకు చూస్తున్నారో వారికి సంవత్సరం
తప్పకుండా గుర్తింపు వచ్చే అవకాశం గ్రహతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించగలుగుతారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతాన వివాహ విషయమై ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంబంధం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. శుభకార్యాలు చక్కగా నిర్వర్తిస్తారు. ద్వితీయార్థంలో వీరికి ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. రావాల్సిన పాత బాకీలు కానీ మొండి బాకీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అదేవిధంగా కుటుంబ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి శుభకార్యాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కానీ, గృహయోగం కానీ చక్కగా ఉంటుంది. వీరికి గృహంలో ముందు ప్రశాంతత ఏర్పడుతుంది. వీరికి ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో జూన్ 2 వరకు ఉంటారు. తర్వాత కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో ధనాదాయం బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారికి అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అన్ని రాశుల కంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు అన్ని విధాలుగా బాగుండడానికి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 8 శనివారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం, కాలభైరవ రూపం మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన ఫలితాలు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా, ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం, చెప్పడం కోసం 7731881113ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.